ఎంత నెమ్మది కలిగి మన పాపాన్ని ఒప్పుకుని, అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించు అని అడిగితే దేవుడు తప్పగా నిన్ను నన్ను క్షమించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. పాపం చేస్తావని దేవుడు మనల్ని శిక్షిస్తాడా? శిక్షించడా అండి. నువ్వు పాపం చేసినప్పుడు ఆయన నీకేమన్నా చేసినా అంటున్నాడు. ఆయన నీకేమన్నా చేశాడా? యోబు గ్రంథంలో చెప్పమాట. నువ్వు పాపం చేసావు, ఆయన నీకేమన్నా చేశాడా? ఏమన్నా చేస్తే నువ్వు ఉంటావా? నువ్వేమి ఉండవు. ఆయన ఏమీ చేయలేదు కాబట్టి బ్రతికున్నావు, జీవిస్తున్నావు, చక్కగా తింటున్నావు, తాగుతున్నావు, సంతోషంగా ఉన్నావు. ఆయన నీకు ఏదైనా చేస్తే ఉంటావా? ఉండవు. నీ బ్రతుకుల ఆశీర్వాదం ఉండదు, ఇంకా సర్వనాశనమే. నీ బ్రతుకంత కుప్పకూలిపోతుంది, పేకమేళ్ళ జారిలిపోతుంది. పేకమేడ ఏ విధంగా కూలిపోతుందో నీ జీవితం అలా కూలిపోయినప్పుడు నువ్వు కట్టిన ఆస్తులు అంతస్తులన్నీ కూడా నేలకు తిరిగి వెళ్ళిపోతాయి. ఆలోచించాను, ఆయన నీకేమైనా చేశాడా? అయ్యా ప్రభు, నేను ఎంత తప్పు చేస్తున్నప్పటికీ కూడా, ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభు నువ్వు నాకేమీ చేయలేదయ్యా, నువ్వు యథార్థవంతుడు గొప్పవాడవు అని ఒప్పుకున్న ప్రతి ప్రాణి కూడా ధన్యమైనది. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కగా చాలా సునాయాసంగా నెమ్మదిగా గద్దించినప్పుడు ఆ గద్దింపుకి మనము లోబడాలి. ఒక రోజున ఒక స్త్రీ తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తుందట. వినాలి, వాక్యం వినాలి, టైం ఉంది. వాక్యం మీద మనసు పెడితే, వాక్యం మనసుకి ఎక్కిందంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ తన ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తుందట. ఆమెకి ఇంకొక అక్కగారు ఉంది. ఆమె ఇంటి పట్టున ఉంటుంది. ఎప్పుడు వంటలు, ఎప్పుడు చూసినా పులిహార చేయటం, బిర్యానీ చేయటం, మాంసం కూరలు వండుకోవటం, ఆ తాపత్రయం ఆవిడది. కుండలు దొంగకోవటం, ఇళ్ళు చిమ్మటం, ఆవిడ పనులు ఆవిడ ఎప్పుడు అలాగే ఉంటూ ఉంది. వీళ్ళిద్దరికీ కూడా ఒక అన్నగారు ఉన్నాడు. వాడింటి పట్టునుండు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. యేసుప్రభు వారికి పిలిచి, యేసుప్రభు అతను పిలిచి, ఒరే ఈ 4 మాటలు వినరా బాబు అంటే, ఇప్పుడే వస్తున్నానండి అని వెళ్ళిపోతాడు. నాకు పని ఉందండి అంటాడు. ఒకవేళ పట్టు బలవంతాన్ని కూర్చోబెట్టాడు అనుకోండి, విన్నట్టుగా వింటాడు. ఈ చెవంట వింటాడు, ఈ చెవంట వదిలిపెట్టేస్తాడు. ఏమి నేర్చుకున్నామంటే, మీరు చెప్పింది అర్థమైందండి అంటాడు. దాని భావమేమి తిరిగి చెప్పలేని పరిస్థితి. తన అన్నగారు ఆ విధంగా ఉన్నాడు. కానీ ఈ చెల్లెలు ఏం చేస్తుందంటే, తన ఇష్టమట్టుగా పాపం చేస్తుంది, ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతుంది. ఉదయాన్నే యేసు ప్రభు వారు ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సువార్తమానం చెప్తున్నాడు, దేవుని గురించి బోధిస్తున్నాడు. అక్కడికి కొంతమంది పెద్దలు ఆమెని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటా వచ్చారు. యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు. యేసు ప్రభుని చూసి, యేసు ప్రభువా నువ్వు దేవుడు అంటున్నావు కదా, బోధకుడు అంటున్నావు కదా, ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేసిన స్త్రీలను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి కదా, ధర్మశాస్త్రం అలాగే చెప్తుంది చంపమని. మరి ఇప్పుడు ఈమె గురించి ఏమి తీర్పు తీరుస్తావు, ఏమని చెప్తావు నువ్వు అని అడిగితే, యేసు ప్రభు వారు మాట్లాడకుండా భూమి మీద తన వేలుతో రాస్తూ ఉన్నాడట. వారందరూ ఆశ్చర్యపోయారు. ఏంటయ్యా నిన్ను మేము అడుగుతున్నాం, ఈ స్త్రీ గురించి ఏం చెప్తావు? ఈ స్త్రీ పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, రాళ్ళు పెట్టి కొట్టి చెప్పమని ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడవేంటి, ఏం చేయమంటావు అని యేసు ప్రభుని అడిగితే, ఆయన రాస్తూ అన్నాడు, మీలో పాపం వచ్చినటువంటి వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. ఆయన రాస్తున్న సంగతులేవో ఎవరు గమనించలేకపోయారు. ఏం రాస్తున్నాడు ఆ భూమి మీద అంటే, ఏం రాస్తున్నాడో భూమి మీద ఎవరికి ఏం అర్థం కాలేదు. ఏం రాస్తున్నాడో అర్థం కావాలంటే నిర్గమకాండంలోకి వెళితే, నిర్గమకాండంలో భక్తుడైన మోషే గారిని ఆ పర్వతం మీద పిలిచి, ఇదిగో తన అగ్ని వేళ్లతో రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడు దేవాతి దేవుడు. ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి మోషే గారు భూమి మీద మనుషులందరికీ కూడా బోధించుకుంటూ వచ్చాడు. ఆయన వేళ్లతో రాసిచ్చాడు అన్నట్టుగా రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద ఏం రాస్తున్నాడు? ఆ 10 ఆజ్ఞలు భూమి మీద రాస్తున్నాడు. ఇక దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దు, విగ్రహారాధన చేయవద్దు, ఇక రకరకాలైన 10 ఆజ్ఞలు భూమి మీద రాస్తున్నాడు. రాయబడిన 10 ఆజ్ఞలు ప్రతి అక్షరము కూడా పాపం చేసినటువంటి వారి హృదయముల మీద రాయిపెట్టి ఉన్న వారి హృదయముల మీద రాయబడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కడు తన తప్పులు తెలుసుకున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, నేను వ్యభిచరించాను, దొంగతనం చేశాను, పచ్చడి చెట్ల కింద ధూపాలు వేసాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను, పొరుగువని గాడిదను ఆశించానని నేను, అయ్యో పొరుగువని ధనాన్ని దోచుకున్నానే, దేవుడు చేయొద్దన్న ప్రతి పని చేశాను నేను, అయ్యో నేను పాపిని అని వారి యొక్క హృదయాల మీద రాయబడిన అక్షరాలు వారి హృదయాన్ని తొలిసి వేస్తున్నప్పుడు, హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, వారి హృదయాన్ని శోధిస్తున్నప్పుడు ఒక్కొక్కరి చేతిలో రాయి వదిలిపెట్టి తన తప్పులు తెలుసుకుని ఎవరి కాళ్ళు
వెళ్ళిపోయారట. ఇప్పుడు యేసు ప్రభు వారికి మరి ఆ స్త్రీని కొట్టే హక్కు ఉందా లేదా ఆలోచించండి. ఉందా లేదా? ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ పాపము చేయనివాడు. ఆయన ఏమంటున్నట్టే, నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు, ఎవరు స్థాపించగలరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు మనం చదువుదాం. 10వ వచనం మనం చదువుకుందాం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. ఎంత మృదుగా యేసు ప్రభు వారు మాట్లాడారు చూడండి. మనమైతే ఏమంటాం? పట్టుకున్న దాన్ని కొట్టంటారు, చంపంటారు అంటాం. ఏమంటాం? వ్యభిచారం చేసింది, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇంకా వ్యభిచారం చేసి వాడితో తిరుగుతుంది, తప్పుడు పనులు చేస్తుంది, చంపంటారు, దీన్ని కొట్టంటారు అంటాం. అవసరం అయితే కిరసనాలు పట్టుకెళ్ళి అయితే పెట్రోల్ పట్టుకెళ్ళి పోసేసి తగిలెట్టేస్తాం. కానీ యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా, వారెక్కడ? అమ్మా ఏమన్నాడు? అమ్మా, వారెక్కడ? లేరు ప్రభు, అందరూ వెళ్ళిపోయారా? వారిని శిక్షించలేదు ప్రభు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట వెళ్ళి నువ్వు పాపం చేయకు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా మృదువుగా ఆమెను గద్దించిన, ఇక మీద పాపం చేయకమ్మా, తప్పు చేయక, వెళ్ళిపో అన్నాడు. అంత చక్కటి గద్దింపు ఆమె హృదయంలో హత్తుకున్నప్పుడు అదేం చేయాలి? ఈ రోజున మరణాన్ని తప్పించుకొని నేను చేస్తే ఎవడు పట్టుకుంటాడు, నెక్స్ట్ ఒకటి ఇంకా చేస్తానని అనుకుంటే దానికి అర్థం ఉందంటారా? యేసు ప్రభు యొక్క మృదువైన మాట ఆ మనస్సును హత్తుకుందేమో. వెంటనే ఇంకా పాపము చేయటం మానేసి యేసు ప్రభుని వెంబడించడం మొదలెట్టింది. తన పాపాన్ని ఒప్పుకుంది. నేను పాపం చేశాను ఒప్పుకున్న తర్వాత ఆమె ఇక పాపం చేయటం మానేసింది. ఇక తిరిగి అనుకుంటుంది, యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడా, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎదురు చూస్తుంది. యేసు ప్రభు ఒక ప్రాంతంలో కూర్చున్నాడు. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభు కోసం చూస్తున్నప్పుడు, యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో యేసు ప్రభుకి విందు జరుగుతుంది. ఆ విందు జరిగే సమయంలో యేసు ప్రభు వారు 2 కాళ్ళు వెనక్కి మడిచిబిడ్డ కూర్చుని అని చక్కగా ఆ భోజనం తింటున్నప్పుడు ఆమె ఆ దూర ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో పరుగున యేసు ప్రభు కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుని కన్నీళ్లు విడిచొచ్చు. ఆ కన్నీళ్లు తన పాదంలో పడినప్పుడు యేసు ప్రభు యొక్క కాళ్ళ మీద ఉన్న ఆ కన్నీళ్ళని తన కురులతో తుడుస్తూ ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంటూ దేవుని దగ్గర ఏడటం మొదలెట్టిందంట. అంతకుముందు యేసు ప్రభు ఏమన్నారు? నేను నిన్ను శిక్షించను కానీ ఎల్లికి మీదట పాపము చెయ్యకు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ చేసే పని ఏంటంటే, ఆయనకు పరిచర్య చేస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తున్నప్పుడు, ఒప్పుకుంటూ గోచాడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, ఇదిగో విస్తారమైన నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? ముందే చెప్పాలి కదా, ఇక మీద పాపం చేయకు, నిన్ను క్షమించాను అని చెప్పలేదు. కానీ రెండోసారికి వచ్చేసరికి ఆమె వెళ్ళి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి గోచాడుతుందో, ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల మీద పడి బ్రతిమాలుకుంటుందో, ఏడుస్తుందో, రోదన చేస్తుందో, తన పాపాన్ని ఒప్పుకుంటుందో, యేసు ప్రభు ఏమన్నాడంటే, విస్తారముగా నువ్వు చేసిన పాపంలో నీకు క్షమించబడ్డాయి, వెళ్ళిపోమని. ఇప్పుడు యేసు ప్రభు నోట అంటే ఏమనాలి? ఆవిడ క్షమించు అనే మాట వినాలి, నేను క్షమించాను అనే మాట ఆమె వినాలి. కాబట్టి యేసు ప్రభు క్షమించాడో లేదో తెలియదు, క్షమిస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి యేసు ప్రభు యొక్క పాదం మీద పడి ఆమె గోచాడుతున్నప్పుడు నేను క్షమించాను అనే మాట దేవుని నోటంట ఆమె విన్నది. యేసు ప్రభు వారు మృదువుగా చెప్పిన ఆ మాటను ఆ స్త్రీ అంగీకరించి తన పాపాన్ని వదిలిపెట్టుకుని యేసు ప్రభు దగ్గర గోచాడింది. కాబట్టి తన పాపములు క్షమించబడ్డాయి. నిజంగా ప్రియులారా, ఈ రోజున దేవుడు చాలా మనందరితో కూడా చాలా స్మూత్గా, సెన్సిటివ్గా మాట్లాడతాడు, చాలా సుఖమెత్తనుగా మాట్లాడతాడు. ప్రియులారా, మీరు ఇక పాపం చేయకండి. ప్రియులారా, ఇక మీరు పాపము జోలికి పోకండి. ప్రియులారా, ఇక అపరాధముల జోలికి పోకండి. ఇక మీరు అనేకమైన పాతకములు చేసి నాకును నా రాజ్యమునికి వ్యతిరేకంగా తిరక్కండి. ప్రియులారా అని యేసు ప్రభువారు అనేక సార్లు మనం గద్దిస్తున్న చాలా సుఖమెత్తనగా. బలంగా చెప్తే ఎవడైనా వింటాడా? ఎవడు కర్ర పట్టుకెళ్ళి కొడితేనే వింటాడు. కానీ దేవుడు చెప్పే మాట చాలా సునాయాసంగా, చాలా సెన్సిటివ్గా, స్మూత్గా ఉంటుంది. కాబట్టి
ఆ మాటని ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించినట్టు వాడి జీవితం మార్చబడుతుంది. ప్రియులారా, ఆలోచించు. అంగీకరించినట్టు వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మి ఎవడైతే దేవుని దగ్గర క్షమాపణ అడిగి బాప్తిసం పొందుతాడో, ఎవడైతే దేవుని దగ్గర తన తప్పులు ఒప్పుకుంటాడో, క్షమించమని వేడుకుంటాడో, వాడు నమ్మినట్టు వాడు ఎవడైతే ఉంటాడో రక్షణ పొందుతాడో వాడు రక్షించబడతాడు. నమ్మనటువంటి వాడికి శిక్ష విధించబడుతుంది. 16 మార్కు సువార్తలో ఈ మాట రాయబడింది. నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడికి శిక్ష విధించబడదు, నమ్మనటువంటి వాడికి శిక్ష విధించబడదు. ఇక ప్రియులారా, నా దగ్గరికి రండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. బూదిగంత నివాసులారా, నా దగ్గరికి రండి. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు. నా దగ్గరికి రండి, రక్షణ పొందండి. నేను చాలా చక్కగా సునాయాసంగా మిమ్మల్ని అడుగుతున్నాను, సునాయాసంగా మిమ్మల్ని గద్దిస్తున్నానయ్యా. రండయ్యా, నా దగ్గరికి రండి. రండయ్యా, రండయ్యా అని దేవాతి దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పినా మనందరికీ కూడా చాలా మెల్లగా అర్థం చేసుకునే విధంగా, మనిషి జీవితంలో ఒక మార్పు వచ్చే విధంగా మనుషులను గద్దించాడు తప్ప, కానీ వాడి మీద తిరగబడి నిన్ను నాశనం చేస్తాను, చంపేస్తానని బెదిరించే విధంగా యేసు ప్రభు వారు ఏనాడు కూడా మనందరికీ కూడా ఆయన బోధి